మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అమెరికాకు వెళ్తున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఫిబ్రవరి 12th and 13th అమెరికాలో పర్యటించనున్నారు. ఇది అధికారికంగా ప్రకటించారు. సింబాలిక్గా చూస్తే చాలా ప్రాధాన్యత కలిగింది. ఎందుకంటే అమెరికాకు ప్రెసిడెంట్గా అయ్యాక ట్రంప్ అయ్యి 3 వారాలు కూడా తిరగకముందే ట్రంప్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోడీ అమెరికాకు వెళ్తున్నారు. ఇది అమెరికన్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇండియాకు ఇచ్చిన ప్రాధాన్యతగా భావించవచ్చు. ఎందుకంటే ఈవెన్ జయశంకర్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళితే దేశాధినేతల సరసన జయశంకర్ కూర్చుండబెట్టారు. అయితే వాళ్ళు పెద్ద దేశాధినేతల అంటే ఈక్వడార్ ప్రధాని పక్కన ఉన్నారు. కానీ డెఫినెట్గా ఆస్ట్రేలియా, జపాన్ ఫారిన్ మినిస్టర్స్ 4th రోలో 3rd రోలో ఉంటే ఇండియన్ ఫారిన్ మినిస్టర్కు 1st రోలో ట్రంప్ ఎదురుగా సీటు కేటాయించారు. ఇది కూడా ఒక పెద్ద సింబాలిజమే. అలాగే అమెరికా ఫారిన్ మినిస్టర్ మార్క్ రూబియో మొట్టమొదటిసారిగా ఒక దేశ విదేశాంగ మంత్రితో మాట్లాడింది మన ఫారిన్ మినిస్టర్తోనే. సో అది కూడా ఒక గొప్ప సింబాలిజమే. సింబాలిక్గా చూసుకున్నప్పుడు ఏమీ తక్కువేమీ లేదు. సో ఇండియాకు నరేంద్ర మోడీకి ట్రంప్ ఇస్తున్న గౌరవం ఇన్ టర్మ్స్ ఆఫ్ సింబాలిజం చాలా ఎక్కువ. ఎందుకంటే అయితే మోడీ ఈజ్ నాట్ ద ఫస్ట్ ఫారిన్ లీడర్ ఇన్వైటెడ్ బై ట్రంప్. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఆల్రెడీ ట్రంప్ను వైట్ హౌస్లో కలిశాడు. ఐ థింక్ ఇది ఫస్ట్ ఫారిన్ లీడర్ అనుకుంటాను. అమెరికా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇజ్రాయెల్కు చాలా కీలక స్థానం. వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ రీత్యా చూసిన బెంజమిన్ నెతన్యాహు ఆ మొదటి ఆహ్వానం పొందడంలో ఆశ్చర్యం లేదు. ఈ వీక్లోనే జపాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా కలుస్తున్నాడు. జపాన్ అమెరికాకు ఈ ప్రాంతంలో చాలా పెద్ద అలై. ఇది G7లో భాగం. వెస్టర్న్ కంట్రీస్గా ఈస్ట్లో ఉన్న వెస్ట్గా భావించబడే దేశం జపాన్. చైనా వ్యతిరేక క్వాడ్ కూటమిలో కూడా ఇండియా, ఆస్ట్రేలియాతో పాటు జపాన్ కూడా ఉంది. జపాన్ ఇస్ ఏ మేజర్ అలై ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇన్ దిస్ రీజన్. అందువల్ల జపాన్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ల తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఆహ్వానం. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో సింబాలిజానికి ఏ రకమైన కొరత లేదు. ఇక సబ్స్టాన్షియల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. తాజాగా భారతీయులను అక్రమంగా వలస వచ్చిన భారతీయుల్ని ఇండియాకు తిరిగి పంపించిన తీరు భారత పార్లమెంటును కుదిపేసింది. వాళ్ళకు బేడీలేసి చైన్లు కట్టి అమానుషంగా వారి ఒక అవమానకరంగా పంపించడమే కాదు, ఆ ఫోటోలను షేర్ చేసి పండుగ చేసుకున్నారు ట్రంప్ ప్రభుత్వం. దీనిపైన భారత పార్లమెంట్ తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేసింది. మరి కానీ మోడీ ప్రభుత్వం కనీసమైన ప్రొటెస్ట్ చేయలేదు. కొలంబియా, మెక్సికో, ఈవెన్ గాట్రమలా లాంటి దేశాలకు కూడా ప్రొటెస్ట్ చేసినా భారతదేశం ప్రొటెస్ట్ చేయలేదు. ఇంత ఫిబ్రవరి 12న అమెరికాకు మోడీ వెళ్తున్న సమయంలో అలా ప్రొటెస్ట్ చేయడం బైలేటరల్ రిలేషన్స్, ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుంది. అందుకే భారత ప్రభుత్వం రెస్పాన్సిబుల్గా ఉంటుంది అనే విశ్లేషణ కూడా వస్తుంది. అయితే పార్లమెంట్లో ఫారిన్ మినిస్టర్ మాట్లాడిన తీరు మాత్రం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇది అమెరికాలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, 2012 నుంచి ఇలాగే పంపిస్తున్నారు అంటే ఒక రకంగా అమెరికా ప్రతినిధి తమ ప్రభుత్వ చర్యల్ని ఎలా సమర్థించుకుంటాడో అలా మన విదేశాంగ మంత్రి అమెరికా చర్యలు సమర్థించాడు. డిప్లొమాటిక్ లాంగ్వేజ్లో కూడా మన డిసప్రూవల్ తెలియజేయచ్చు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మనీష్ తివారీ అంటున్నాడు అసలు నిరసనగా మోడీ అమెరికాకి వెళ్ళకూడదని. నేను అలా అనడం లేదు. అమెరికా ఖచ్చితంగా వెళ్ళాలి, డిఫరెన్సెస్ ఉంటాయి.
పాకిస్తాన్తోనే చర్చ జరపాలని చెప్తున్నాం మనం. అమెరికాతో ఈ చిన్న చిన్న విషయాల మీద ఘర్షణ తెచ్చుకుంటారా? యుఎస్ ఇస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ ఇండియా. అమెరికా వ్యూహాత్మకంగా మనకు చాలా కీలకము. మనకు ఆర్థికంగా చూసిన చాలా ఇంపార్టెంట్ కంట్రీ. ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా. ప్రతి విషయం పైన యుద్ధం చేయకూడదు, ఘర్షణ పడకూడదు. డిప్లొమసీలో ఇది పనిచేయదు. అపోజిషన్ ఉన్న వాళ్ళు ఏమైనా అంటారు. అధికారంలో ఉన్న వారికి ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. వారు ఆ జాగ్రత్తలో ఉండాల్సి ఉంటుంది. తప్పేమీ లేదు. కానీ అదే సమయంలో ట్రంప్కి అర్థమయ్యే భాషలో రెస్పాండ్ కాకపోతే ట్రంప్ లైట్ తీసుకుంటాడు కూడా. మీరు కెనడా, మెక్సికోలు ఉదాహరణ, వాళ్ళు తిరగబడ్డారు కనుక ట్రంప్ వెనక్కి తగ్గాడు. సో ట్రంప్తో కన్వెన్షనల్ వార్ పనిచేయదు. ట్రంప్తో కెమాండో వార్ చేయాలి. కెమాండో వార్లో ఎత్తుగడలు ఏంటంటే, నీవు నిలబడితే ప్రత్యర్థి నిలబడతాడు, నీవు పారిపోతే ప్రత్యర్థి తరిమి కొడతాడు, నువ్వు తరిమి కొడితే ప్రత్యర్థి పారిపోతాడు. ఇది కెమాండో. ట్రంప్తో కన్వెన్షనల్ కన్ఫ్రంటేషన్ సాధ్యం కాదు ట్రంప్తో. ఎందుకంటే ట్రంప్ ఇది అన్ప్రిడిక్టబుల్ పర్సన్. కమాండో యుద్ధంలో కూడా శత్రువు అన్ప్రిడిక్టబుల్గా వస్తాడు. ఇక్కడ శత్రువు కాకపోవచ్చు, కానీ అన్ప్రిడిక్టబుల్ గేమ్ ఆడాలి ట్రంప్తో. అన్ప్రిడిక్టబుల్ గేమ్లో కన్వెన్షనల్ ఎత్తుగడలు పనిచేయవు. ఖచ్చితంగా అన్కన్వెన్షనల్గానే బిహేవ్ చేయాలి. అందువల్ల కమాండో ఎత్తుగడలో కీలకమైనది ఏంటంటే, మీరు ఎవరితోనైతే గేమ్ ఆడుతున్నారో ఆ గేమ్ ఆడే వ్యక్తితో వ్యవహరించాల్సిన తీరు ఏంటి అంటే, మనం నిలబడితే ప్రత్యర్థి నిలబడతాడు, మనం భయపడితే ప్రత్యర్థి తరిమి కొడతాడు, మనము గనక తిరగబడితే ప్రత్యర్థి వెనకలుగుతాడు. జరిగింది ఏంటి ఇప్పుడు? కెనడా, మెక్సికోలు ట్రంప్ వాయించేశాడు. వాళ్ళు నిలబడి తిరిగి కొట్టారు. ఏకంగా కెనడా, ఆంటేరియో 28% ఆఫ్ జీడిపి ఆ దేశాన్ని సమకూరుస్తున్న ప్రాంతం. అసలు అమెరికన్ కంపెనీలు ఎలా చేయమని చెప్పేసారు. ఏం జరిగింది? ఇప్పుడు 30 రోజుల పాటు కెనడా పైన ఆంక్షలు ఆపేశాడు. అలాగే అమెరికన్ ఆల్కహాల్ పైన, అమెరికా వస్తువులపైన ఆంక్షలు పెట్టాడు కెనడా. మీకు ఏమైంది? ఆఖరికి మెక్సికో అలాగే రివర్స్ 25% టారిఫ్స్ చేశాడు. ఇలాన్ మస్క్ టెస్లా కార్లపై కూడా ఆంక్షలు పెట్టాడు. మన ప్రభుత్వమేమో బడ్జెట్లో ట్రంప్కు చాలా ఇష్టమైన హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్ల పైన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాం. అలాగే మన టెస్లా కార్ లాంటి కార్లపైన కూడా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించాం. మనం రుచికరమైన పనులు చేశాం ట్రంప్కు. వాళ్ళు అలా చేయలే. మీరు మాకు టార్గెట్ వేస్తే మా సంగతి కూడా చెప్తామన్నారు. ట్రంప్కి అర్థమైంది ఆ భాష. వెంటనే 30 రోజుల పాటు వాయిదా వేశాడు. అందువల్ల ట్రంప్కు అర్థమయ్యేది ఆ భాషలో చెప్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మన ప్రభుత్వము వ్యవహరించిన తీరు చూస్తే బేడీ లేసి చైన్ లేసి పంపించినా రియాక్ట్ కాలే. ఆఖరికి ట్రంప్ అడగక ముందే ట్రంప్ కోరిక తీర్చే విధంగా బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. ఇక ఆ మేరకు ట్రంప్ సింబాలిక్గా మన పట్ల అనుకూలంగా ఉండడంలో ఆశ్చర్యమే ఉంది. అందుకే మీరు మొదటి దశలో కెనడా, చైనా, మెక్సికో పైన టారిఫ్ విధించాడు, కానీ ఇండియా పైన విధించలేదు. బహుశా మోడీ వస్తున్నాడు కదా, మోడీకే డైరెక్ట్గా ఇచ్చేద్దాం అనుకున్నాడేమో తెలియదు, మనకు తెలుస్తుంది. అందువల్ల సింబాలిజాన్ని చూసి మనం మోసపోకూడదు. సబ్స్టాన్షియల్గా ఏం చేయాలి? ఇప్పుడు చైనా పైన 60% వేస్తామన్నారు. చైనా వాళ్ళు తిరగబడ్డారు, 10%కే కన్ఫైన్ చేశారు. మోడీని ఇన్వైట్ చేయలేదు, కానీ జింపింగ్ని ఇన్వైట్ చేశాడు. డియర్ ఫ్రెండ్ ఇన్వైట్ చేయలేదు, జింపింగ్ ఇన్వైట్ చేశాడు. అంటే ట్రంప్కి అర్థమయ్యే భాష ఏంటంటే, ఒక స్ట్రాంగ్ పొజిషన్ నుంచి రెస్పాండ్ అవుతూనే. దట్ ఈజ్ హౌ ఎ బిజినెస్ మ్యాన్ రియాక్ట్. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా ఈ రెస్పెక్ట్స్ ద స్ట్రాంగ్ పర్సన్. మీరు ఉదాహరణకు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి, నేను చాలా వీక్గా ఉన్నానండి, నాకు సాయం చేయండి, నేను ఎకనామిక్గా డెవలప్ అవుతాను, మీరు నేను కలిసి ఒక వ్యాపారం చేద్దామా అంటే బిజినెస్ మ్యాన్ పెట్టుబడి పెడతాడా? బిజినెస్ మ్యాన్కి ఏం చెప్పాలి? ఒక ల్యాప్టాప్ పట్టుకెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇంకో ఇది నా స్ట్రెంగ్త్, ఇది అద్భుతమైన స్ట్రెంగ్త్, 5 ఏళ్ళలో ఇట్లయితా, 10 ఏళ్ళలో అట్లయితా, ఇన్న లాభాలు వస్తాయి, ఇన్నోవేషన్ మా ప్రత్యేకత, కొత్త మార్కెట్ క్యాప్చర్ చేస్తాం, ఇలా కహానీలని చెప్తే వెంటనే పెట్టుబడికి అంగీకరిస్తాడు. అంటే బిజినెస్ మ్యాన్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్. బిజినెస్ మ్యాన్ డజంట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ వీక్నెస్. అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వము లాంగ్వేజ్ ఆఫ్ వీక్నెస్లో రెస్పాండ్ అయింది. మరి అది వ్యూహాత్మకమైతే అభ్యంతరం లేదు. కానీ ట్రంప్ నైజం చూస్తే
ఇలాంటి వ్యూహం పనిచేస్తుందా అని నాకు అనుమానం. పని చేయకూడదని కోరుకుంటున్నాను. అయినను పోయి రావాలను వైట్ హౌస్కు. అమెరికాతో సంబంధాలు అనివార్యం. అందువల్ల ట్రంప్ మరి మెలిక తిప్పుతాడా, మోడీ ట్రంప్ను మేపరించగలడా చూడాలి. అందువల్ల ఇప్పటికిప్పుడు మనం ఏ కంక్లూజన్ చేయకూడదు. మోడీ వెళ్ళాల్సిందే, ట్రంప్తో మాట్లాడాల్సిందే, చెప్పాల్సిన భాషలో చెప్పాల్సిందే. మన కన్సర్న్స్ మనకున్నాయి. ముఖ్యంగా H1B వీసాల 72.6% ఇండియన్ బెనిఫిషరీస్. అఫ్కోర్స్ ట్రంప్ సమర్థించాడు H1B వీసాలు, కానీ ఆయన వైట్ రేసిస్ట్ లాబీ మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ లాబీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సో ట్రంప్ నిలబడతాడా చూడాలి. అలాగే ఇండియాను టారిఫ్ కింగ్ అని, బిగ్గెస్ట్ టారిఫ్ అబ్యూజర్ అని నానా మాటలు అన్నాడు. సో ఇప్పుడు టారిఫ్లు ఎలా విధిస్తాడు, మన ఏకపక్షంగా విధిస్తాడా, వీటిని కూడా మనం చూడాలి. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ వాచ్. ఇప్పటికిప్పుడు మోడీ లొంగిపోయాడు, భారతదేశం లొంగిపోయింది అని మనం కంక్లూజన్ రావద్దు. బట్ ఆ ట్రంప్ సింబాలిజం చూస్తే మోడీకి, భారత్కు బాగా ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనబడుతోంది. ఇండియన్ సింబాలిజం చూస్తే మనం మరి ట్రంప్కు నొప్పించకుండా మేము జాగ్రత్త పడుతున్నాం. మరి ఇది వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందో లేదో చూడాలి. బట్ ఎప్పుడైనా నేను చెప్పేది, ట్రంప్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్. లెట్ us hope Modi will tell in the language Trump understands.